హర్లిన్ కౌర్ 2025 వన్డే వరల్డ్ కప్ గెలిచాక మన ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం మొత్తం మోదీ గారిని కలవగా ఆయన ఒక్కో ప్లేయర్తో మాట్లాడుతూ వరల్డ్ కప్ అనుభవాల గురించి అడిగి తెలుసుకుంటున్నప్పుడు మీ స్కిన్ చాలా గ్లోగా ఉంది, మీరు మీ స్కిన్ కోసం ఏం వాడతారు సార్ అంటూ మోదీ గారిని అడిగి అక్కడున్న వాళ్ళందరినీ నవ్వించి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన హర్లిన్ డియోల్ త్వరలోనే పెళ్లిపేటలెక్కబోతోంది. అవును, మీరు వింటుంది నిజమే. హర్లిన్ త్వరలోనే ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందని, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఇప్పుడు కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారాయి. అయితే ఈ ఎంగేజ్మెంట్ నిజమేనా? హర్లిన్ పెళ్లి చేసుకోబోయేది ఎవరిని? త్వరలోనే హర్లిన్ పెళ్లి చేసుకొని క్రికెట్ కి గుడ్ బై చెప్పనుందా? అసలు హర్లిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పంజాబీ అమ్మాయి అయ్యుండి హిమాచల్ ప్రదేశ్ తరపున ఎందుకు క్రికెట్ ఆడింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో హర్లిన్ డియోల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. హర్లిన్ డియోల్ వరల్డ్ కప్ లో ఆడిన క్రేజ్ కన్నా మోదీ గారితో జరిగిన మీటింగ్ తర్వాతే ఈమె పేరు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రధానమంత్రిని మీరు చాలా అందంగా ఉన్నారు, ఏం వాడుతున్నారు అని హర్లిన్ అడగ్గా మోదీ గారు కూడా ఆమె మాటలకి నవ్వుకొని నేనెప్పుడు అలాంటి వాటి గురించి ఆలోచించను, నా ఆలోచన మొత్తం దేశ ప్రజల గురించే ఉంటుంది, వాళ్ళ ఆశీస్సుల వల్లే నేను ఇలా ఉన్నాను అని చెప్పారు. ఇక ఈ విమెన్స్ వరల్డ్ కప్ తర్వాత హర్లిన్ డియోల్ కి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు రాగా రీసెంట్ గానే ఆమెకి పంజాబ్ కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అంతటా వైరల్ అవుతుండగా త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకుని క్రికెట్ కి గుడ్ బై చెప్తుందని ఆమె ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు. అయితే ఈ విషయంగా ఆమె సన్నిహితులు స్పందిస్తూ ఎంగేజ్మెంట్ గురించి వచ్చిన వార్తలు నిజం కావని అంటున్నారు. ఇక హర్లిన్ పూర్తి పేరు హర్లిన్ కౌర్ డియోల్. ఈమె 1998 జూన్ 21న చండీగఢ్లోని భాగీర్ సింగ్ డియోల్, చరణ్జిత్ కౌర్ డియోల్ అనే దంపతులకి జన్మించింది. హర్లిన్ కి మన్జోత్ సింగ్ అనే బ్రదర్ కూడా ఉండగా వీరు పంజాబ్ కి చెందిన ఒక సిక్కు కుటుంబానికి చెందినవారు. హర్లిన్ తన స్కూలింగ్ ని 12th వరకు మొహాలీలోని యాదవీంద్ర పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి ఆ తర్వాత చండీగఢ్లోని మొహర్చంద్ మహాజన్ డిఏవి కాలేజ్ ఫర్ ఉమెన్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. హర్లిన్ చిన్నప్పుడు తన బ్రదర్తో ఆడుకుంటున్నప్పటి నుండి క్రికెట్ ఆడడం అలవాటుగా మారింది. ఆ తర్వాత 8 ఏళ్ల వయసులోనే తన బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ కంటే బాగా క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసింది. దాంతో తమ కూతురు క్రికెట్ బాగా ఆడుతుందని గమనించిన హర్లిన్ తండ్రి ఆమెను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే హర్లిన్ అబ్బాయిలతోనే క్రికెట్ ఆడుతూ ఉండడం వల్ల ఆమె బంధువులంతా ఈ విషయంగా హర్లిన్ తల్లికి కంప్లైంట్ చేసేవారు. కానీ ఆమె అవేమీ పట్టించుకోకుండా తన కూతురు బాగా క్రికెట్ ఆడుతుంది మరియు తన కూతురికి మీద నమ్మకం ఉంది అని చెప్పేది. అయితే హర్లిన్ చదువుకున్న టైంలోనే ఆమె ఫ్యామిలీ హిమాచల్ ప్రదేశ్కి షిఫ్ట్ అవ్వగా ఆమె అక్కడ కొంతమంది లోకల్ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అక్కడ కూడా చిన్న చిన్న టోర్నమెంట్స్ ఆడుతూ మంచి పేరు తెచ్చుకుంది. అలా ఆమె 12 సంవత్సరాల వయసులోనే కాలేజ్ రోజుల్లోనే డొమెస్టిక్ క్రికెట్లో ప్రవేశించి హిమాచల్ ప్రదేశ్ డొమెస్టిక్ జట్టుకి సెలెక్ట్ అయింది. దాంతో 2013 నుంచి 14 సీజన్లో హర్లిన్ తన మొదటి డొమెస్టిక్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత అక్కడ కూడా తన సూపర్ గేమ్ ప్లేతో వరుసగా ఎన్నో టోర్నమెంట్స్ ఆడుతూ సెలెక్టర్స్ దృష్టిలో పడింది. దాంతో హర్లిన్ 2019లో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి సెలెక్ట్ అయింది. అలా ఆమె తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఫిబ్రవరి 22, 2019న ముంబైలోని వాఖాండే స్టేడియంలో ఆడి తాన్యా భాటియా తర్వాత చండీగఢ్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రెండో మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఇక వన్డే సిరీస్ తర్వాత ఇంగ్లాండ్లోని ఇండియా T20 మ్యాచ్లు కూడా ఆడగా ఆ సిరీస్తోని హర్లిన్ తన T20 ఇంటర్నేషనల్ కెరీర్ని స్టార్ట్ చేసి మార్చి 4, 2019న గువాహటిలో తన మొదటి T20 మ్యాచ్ ఆడింది. ఇక ఆ సిరీస్లలో హర్లిన్ బాగా ఆడడం వల్ల ఆమె అదే సంవత్సరం మే నెలలో జరిగిన విమెన్స్ T20 ఛాలెంజ్కి కూడా సెలెక్ట్ అయ్యి ట్రైబ్లేజర్స్ తరపున మ్యాచ్లు ఆడింది. ఇక ఆ సిరీస్లో హర్లిన్ స్మృతి మందనాతో కలిసి 100 రన్స్ పార్ట్నర్షిప్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా ఆమె ఆ తర్వాత జరిగిన మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా ఆడుతూ అప్పుడప్పుడు బౌలింగ్ చేసి వికెట్స్ కూడా తీసింది. దాంతో జనవరి 2020న ఆస్ట్రేలియాలో జరిగిన 2020 ఐసీసీ విమెన్స్ T20 వరల్డ్ కప్కి కూడా హర్లిన్ సెలెక్ట్ అయింది. తన మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడింది. అయితే జూలై 2021లో ఇండియా టు ఇంగ్లాండ్ల మధ్య జరిగిన T20 సిరీస్లోనే ఒక మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్ ఒక లెఫ్టీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లిన్ పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ రోప్ వైపుగా వస్తున్న బాల్ ని గాల్లోకి జంప్ చేసి పక్కనకి నెట్టి వెంటనే రోప్స్ నుండి ఫీల్డ్ లోకి జంప్ చేసి ఒక డైవింగ్ క్యాచ్ పట్టుకుంది. ఇక హర్లిన్ ఆ క్యాచ్ ని ఎంతో అద్భుతంగా పట్టుకుని అమీ జోన్స్ ని అవుట్ చేయడం, అది మ్యాచ్ కి ఎంతో కీలకంగా మారడం వల్ల
ఆ ఒక్క క్యాచ్తో హర్లిన్ ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది. దాంతో ఆ క్యాచ్ కారణంగా ఆమె క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నుండి మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుండి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంది. అలాగే ఆ రోజు నుండి హర్లిన్ ఎక్కడికి వెళ్ళినా ఆ క్యాచ్ గురించే మాట్లాడి అందరూ ఆమెను అభినందించేవారు. ఇక జూలై 2022లో ఇంగ్లాండ్లోని బ్రిమింగ్హామ్లో కామన్వెల్త్ గేమ్స్ జరగ్గా అక్కడ జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో హర్లిన్ ఇండియా టీంలో చోటు దక్కించుకుంది. అలాగే 2023 విమెన్స్ ప్రీమియర్ లీగ్ కి కూడా గార్లిన్ సెలెక్ట్ అవ్వగా వేలంలో ఆమెని గుజరాత్ జైంట్స్ జట్టు 40 లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంది. ఆ టోర్నమెంట్లో హర్లిన్ 125.46 స్ట్రైక్ రేటుతో 202 పరుగులు చేసి తన ఫామ్ కంటిన్యూ చేసింది. అయితే 2024 మొదట్లో హర్లిన్ మోకాలు గాయమై సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో దాదాపు 9 నెలల క్రికెట్ ఆడలేక తన జీవితంలోనే ఇదే అత్యంత బాధాకరమైన సంఘటన అని చెప్పింది. ఆ తర్వాత హర్లిన్ సర్జరీ నుండి కోలుకొని మళ్ళీ ఫిట్నెస్ సంపాదించి టీంలోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో డిసెంబర్ 24, 2024లో ఇండియాకి వెస్టిండీస్కి మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్లో హర్లిన్ 103 బాల్స్లో 115 సాధించి తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ సెంచరీ నమోదు చేసుకుంది. అయితే 2025లో ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇక రీసెంట్గా జరిగిన 2025 విమెన్స్ T20 వరల్డ్ కప్లో కూడా హర్లిన్ మంచి ప్రదర్శనే కనబరిచింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో హర్లిన్ 74 రన్స్ చేసి రిటైర్డ్ హట్ అవ్వగా లీగ్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 48 రన్స్ చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ మీద 46 రన్స్ చేసి వరుసగా రెండోసారి హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. ఇక సౌత్ ఆఫ్రికా మీద హర్లిన్ కేవలం 13 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవ్వగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 38 రన్స్ చేసింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 24 రన్స్ మాత్రమే చేసింది. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో హర్లిన్కి బ్యాటింగ్ రాకపోగా ఆ మ్యాచ్లో ఇండియన్ ఓపెనర్ ప్రతీక రావల్ కాలికి గాయమై ఆమె టోర్నీ నుండి బయటకు వెళ్ళిపోయింది. అలాగే హర్లిన్ మిడిల్ ఆర్డర్లో స్లో స్టార్ట్లు అందిస్తూ ఇంగ్లాండ్తో జరిగిన ఇంపార్టెంట్ మ్యాచ్లు సరిగ్గా ఆడకపోవడంతో బీసీసీఐ హర్లిన్ మరియు ఉమా చత్రిలకు రెస్ట్ ఇచ్చి క్రాంతి గ్రౌండ్, షఫాలి వర్మ, రీచా ఘోష్లని సెలెక్ట్ చేసింది. దాంతో హర్లిన్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్కి ఆడలేకపోయింది. అయినా కూడా ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో హర్లిన్ రోల్ కూడా ఉండడంతో దేశ ప్రజలందరూ ఆమెను అభినందిస్తున్నారు. ఇక హర్లిన్ కెరియర్ స్టార్ట్స్ చూసుకుంటే హర్లిన్ ఇప్పటివరకు 37 వన్డే మ్యాచ్లు ఆడి 32 యావరేజ్తో 150 పరుగులు చేసింది. అలాగే 26 T20 మ్యాచ్లు ఆడి 298 రన్స్ చేసింది. ఇప్పటి వరకు హర్లిన్ ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేయగా అప్పుడప్పుడు స్పిన్ బౌలింగ్ చేస్తూ 8 వికెట్స్ ని కూడా తీసింది. హర్లిన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే హర్లిన్ చిన్నప్పటి నుంచి చాలా జోవియల్ అవడంతో ఆమె ఎక్కడున్నా అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ చాలా సరదాగా ఉంటుంది. ఇక హర్లిన్ బాయ్ ఫ్రెండ్ విషయానికి వస్తే 27 ఏళ్ల హర్లిన్ ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ మధ్య హర్లిన్ మెన్స్ టాప్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో మ్యాచ్ ప్రాక్టీస్ లో మాట్లాడుతూ ఉండగా వీడియో క్షణాల్లో వైరల్ గా మారి వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని రూమర్స్ రావడం మొదలయ్యాయి. దాంతో ఈ విషయంగా హర్లిన్ రిప్లై ఇస్తూ మా మధ్య అలాంటివేం లేవు, నేను ఆయన దగ్గర కొన్ని క్రికెట్ టిప్స్ తెలుసుకుంటున్నాను అంతే అని చెప్పి ఆ రూమర్స్ కి పుల్ స్టాప్ పెట్టేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.